Welcome to my channel. BSc degree second sem linear differential equations first order first but not first degree లో సాల్వబుల్ ఫర్ p అనే మెథడ్లో ఉన్నాను. సాల్వ్ xy p స్క్వేర్ ప్లస్ p ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 6xy ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా చేయాలి? ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ab స్క్వేర్ ప్లస్ bp ప్లస్ c. a ఎంత? xy. b ఎంత? 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. c ఎంత? మైనస్ 6xy. అంటే రూట్స్ కనుక్కునేది ఫార్ములా ఏందేమో మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మైనస్ b ఎంత? 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ హోల్ స్క్వేర్ 4. a అంటే xy, c అంటే మైనస్ 6xy బై 2a అంటే అది xy. చూడండి, మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ అంటే 9x పవర్ 4, b స్క్వేర్ అంటే 4y పవర్ 4, 2ab అంటే 2 3 6, 6 2 12, x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24x స్క్వేర్ y స్క్వేర్ బై 2xy. చూడండి, మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ చూడండి 9x పవర్ 4 ప్లస్ 4y పవర్ 4, 12 నుంచి 24 12 పోతే ఎంత? ప్లస్ 12x స్క్వేర్ y స్క్వేర్ బై 2xy. చూడండి, మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. ఇది ఏ ఫార్ములా లెక్క ఉందిమా? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2y స్క్వేర్ హోల్ స్క్వేర్ 2. ఏ అంటే 3x స్క్వేర్, బి అంటే 2y స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది. ఏ అంటే 3x స్క్వేర్, బి అంటే 2y స్క్వేర్, 2ab అంటే 2 3 6 6 12, 12x స్క్వేర్ y స్క్వేర్ సరిపోయింది. మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 3x స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉందిమా బై 2xy. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ బై 2xy. ఒకసారి మీరు ప్లస్తో రాయండి, ఒకసారి మీరు మైనస్తో అయితే రాయండి. ఫస్ట్ ప్లస్తో రాయండి. మైనస్ ఆఫ్ 3x
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ బై 2xy. ఒకసారి మైనస్తో రాయండి. మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ బై 2xy. ఓకేనా? ఒకసారి ప్లస్తో రాశాను, ఒకసారి మైనస్తో అయితే రాశాను. చూడండి, ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయాలి. మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ బై 2xy మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంటే ఏం మిగిలింది? 4y స్క్వేర్ బై 2xy. y కూడా క్యాన్సిల్. 2 1 జ 2 2 జ 2y బై x అయితే మిగిలింది. ఏంది ఇది? p. అదేవిధంగా ఇచ్చేయండి. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2y స్క్వేర్ బై 2xy ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ బై 2xy. 2 1 జ 2 3 జ x క్యాన్సిల్. మైనస్ 3x బై y ఈజ్ ఈక్వల్ టు p. p అంటే ఎంత? dy బై dx. ఇక్కడి దాకా మీరు జాగ్రత్తగా పోరాడాలి, ప్రాబ్లంతో జాగ్రత్తగా చేయాలి మా. ఇక్కడి నుంచి మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు. p ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? p ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? p ఈజ్ ఈక్వల్ టు 2y బై x. p అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2y బై x. చూడండి, ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 1 బై చూడండి మా, వేరియబుల్ సపరబుల్ మెథడ్ అయితే అప్లై చేయండి. 1 బై y ఇంటూ dy 2 బై x ఇంటూ dx. వైలు అట్లే ఉనిచ్చాను, 1 బై y రాశాను, dxని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఏ మెథడ్ ఇది? వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ 1 బై y ఇంటూ dy 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై x ఇంటూ dx. ఇంటిగ్రల్ 1 బై y మా log y. ఇంటిగ్రల్ 1 బై x log x ప్లస్ c. log y ఈజ్ ఈక్వల్ టు m log a ఫార్ములా ప్రకారం log x స్క్వేర్ ప్లస్ c. అంటే log y మైనస్ log ఆఫ్ ప్లస్ ఇటు సైడ్కి వస్తే మైనస్ అయితే ఏంది? log a మైనస్ log b log a బై b ఈజ్ ఈక్వల్ టు c. నెక్స్ట్ అదేవిధంగా p మైనస్ 3x బై y అయితే వచ్చింది. ఈ పార్ట్ కూడా చేద్దాం. p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x బై y. p అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x బై y బై వేరియబుల్ సపరబుల్ మెథడ్. వైలన్నీ వైకి రాసుకోండి మా. చూడండి, వైలన్నీ వైలో రాసుకోండి. y dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x dx
ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ y dy is equal to -3 ఇంటిగ్రల్ x dx y చేస్తే y² 2 -3 x చేస్తే x² 2 ప్లస్ c y² 2 ప్లస్ 3x² 2 is equal to c LCM 2 y² ప్లస్ 3x² is equal to c 2ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి y² ప్లస్ 3x² is equal to 2c మీరు ప్రాబ్లం ఇలా ఇంతవరకు ఆపినా మార్కులు ఇస్తారు. ఇంతవరకు చేయాల్సిన అవసరం ఇంతవరకు చేసినా మార్కులు ఇస్తారు. ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం అయితే చూడండి. ప్రాబ్లంలో ఏమిచ్చాడో రాసుకోండి. సాల్వ్ x² ప్లస్ 3xyp ప్లస్ 2y² is equal to 0. ప్రాబ్లం అనేది మీకు ఏ ఫామ్లో ఉంది ఇది చూస్తానే AP² ప్లస్ PP ప్లస్ C ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని తెలుసుకోండి. P is equal to -b ప్లస్ ఆర్ మైనస్ రూట్స్ కనుక్కునే దాని ఫార్ములా ఇదే కదమ్మా. b² - 4ac/2a మైనస్ b అంటే -3xy ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 3xy హోల్ స్క్వేర్ 4 a అంటే ఎంత x² c అంటే ఎంత 2y² బై 2a అంటే ఎంత x². చూడండి ప్రాబ్లం జాగ్రత్తగా చేయాలంటున్నాను. -3xy ప్లస్ ఆర్ మైనస్ 9 abc హోల్ స్క్వేర్ 3² x² y² 8 4 2 8 x² y² by 2x² minus 3xy 9x² y² లోంచి 8x² y² పోతే x² y² by 2x² అంటే -3xy ప్లస్ ఆర్ మైనస్ దీన్ని మీరు a² b²ని ab హోల్ స్క్వేర్ రాసుకోండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ బై 2x². ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. -3xy ప్లస్ ఆర్ మైనస్ xy బై 2x². అది ఒకసారి ప్లస్తో రాసుకోండి, ఒకసారి మైనస్తో రాసుకోండి. p is equal to -3xy ప్లస్ xy బై 2x². ఒకసారి మైనస్తో -3xy మైనస్ xy బై 2x². ఓకేనా. p is equal to 3xy లోంచి xy పోతే -2xy బై 2x². 2 క్యాన్సిల్ x క్యాన్సిల్. p is equal to -y బై x అయితే మిగిలింది. ఓకేనా. p is equal to -4xy బై 2x². 2 1 2 2 x క్యాన్సిల్ -2y by x. p is equal to -2y by x అయితే where p is
dy/dx అది ప్లేస్లో మీరు dy/dx అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, మీకు p ఈజ్ ఈక్వల్ టు -y/x, p ఈజ్ ఈక్వల్ టు -y/x. p అంటే మీరు dy/dx రాసుకోవచ్చుమా, -y/x by using variable separable method. 1/y into dy is equal to -1/x into dx. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. log y is equal to -log x plus log c. చాలు. చూడండి, చేసేట్టుగా ఉంటే ఇంకా log y is equal to -log x ఇటు సైడ్కి వస్తే ప్లస్ log x is equal to log c, log a plus log b, log ab is equal to log c, log cancel, yx is equal to c. ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఏం వచ్చింది, p is equal to -2y/x. p is equal to -2y/x. p అంటే dy/dx is equal to -2y/x. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎందుకు? వేరియబుల్ సపరబుల్ మెథడ్. 1/y ఇంటూ dy -2/x ఇంటూ dx. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి మా. 1/y ఇంటూ dy -2 ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. ఇంటిగ్రల్ 1/y అంటే log y is equal to ఇంటిగ్రల్ 1/x అంటే log x plus log c. log y is equal to log x power -2 plus log c. log y చాలు ఇంతవరకు. log y minus log x power -2 is equal to log c. log a minus log b, log a/b, y x power -2 is equal to log c. log cancel, y x square is equal to c. మీరు ప్రాబ్లమ్స్ మా ఎంత నీట్గా చేసుకుంటే మీకు అంత నీట్గా అయితే కరెక్ట్గా అయితే వస్తాయి. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా మన ఛానల్ని మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.